సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు నడిపించే విధానాన్ని బట్టి ఈరోజు దేవుని కార్యాలు ఏ విధముగా మన జీవితంలో చేయాలని దేవుడు ఆశిస్తున్నాడని, మన జీవితంలో నడిపించే విధానమును ఏ విధముగా దేవుడు నడిపించాలని, దేవుడి సన్నిధిలో ఉండుటకు దేవుడు అనుగ్రహించిన విధానాన్ని బట్టి, దేవుడి సన్నిధిలో ఉండుటకు దేవుడు ప్రేమించిన విధానాన్ని బట్టి ఏ విధముగా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడని, దేవుడు మన జీవితంలో చేయుచున్న కార్యాలన్నిటినీ ఏ విధముగా మనతో ఉండుటకు పరిపూర్ణమైన విడుదల మనకు అనుగ్రహిస్తున్నాడని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో అనేకమైన శోధనలు కలుగుచున్నాయని, అనేకమైన వేదనల చేత మనం ఉండుటకు మన జీవితంలో ఏ విధముగా కార్యములు చేస్తున్నాడని, మన జీవితాన్ని పరిపూర్ణంగా దేవుని వైపు నడిపించుటకు ఏ విధముగా శోధనలు మనకు కలుగుచున్నాయని, ఏ విధమైన శోధన చేత నింపబడుచున్నామని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అదేవిధంగా ఈరోజు అంశముగా యాబేలు గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు ఏ విధముగా మనతో ఉండుటకు పరిపూర్ణమైన విడుదల రక్షణ అనే భాగ్యముగా మనం పొందుకొనుటకు దేవుడి సన్నిధిలో మనం ఈరోజు అంశముగా దేవునికి మొర్రపెట్టుడు అనే అంశం ద్వారా మనం చూస్తున్నాం. జీవితంలో దేవునికి మొర్రపెట్టడం, నా జీవితంలో ఏ విధముగా దేవునికి మొర్రపెట్టాలని, లేక నా జీవితంలో ఏ శోధన కలుగుచున్నదో శోధనను బట్టి నేను దేవునికి మొర్రపెట్టాలని, లేక నా జీవితంలో ఏ వేదన కలుగుచున్నదో వేదనను బట్టి నేను మొరపెట్టాలని, నా జీవితాన్ని ఏ విధముగా పరిపూర్ణమైన బిడ్డలుగా మార్చుకొనుటకు, లేక నా జీవితాన్ని పరిపూర్ణమైన భాగ్యవంతులుగా మార్చుకొనుటకు నేను ఏ విధముగా దేవునికి మొర్రపెట్టి దేవుని బిడ్డలుగా నేను జీవించగలనని, దేవునిలో ఉండుటకు పరిపూర్ణమైన భాగ్యమును నాకు అనుగ్రహించే దేవుడు ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని బలపరిచే దేవుడు మనలో ఉన్నాడని, పరిపూర్ణమైన బలపరుస్తున్నప్పుడు నేను ఏ విధముగా దేవునికి దగ్గరగా ప్రార్థించే బిడ్డలుగా మారుతానని, నా హృదయాన్ని దేవునికి మొరపెట్టే బిడ్డలుగా ఉన్నప్పుడు ఏ విధముగా ప్రార్థన జీవితాన్ని పరిపూర్ణంగా నేను చేసుకొనగలనని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవునికి మొర్రపెట్టే బిడ్డలుగా మనం ఉన్నప్పుడు పరిపూర్ణంగా మొర్రపెట్టుకొనుటకు మన జీవితాన్ని ఏ విధముగా మార్చుకొనగలమని, దేవునికి మొర్రపెట్టుటకు ఏ విధమైన జీవితముగా మనం మలచబడగలమని, దేవునికి మొర్రపెట్టుటకు ఏ విధముగా పరిపూర్ణత మనం పొందగలమని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే ఈరోజు అంశం ఏ విధముగా దేవునికి మొర్రపెట్టాలని, నా జీవితంలో కలుగుచున్న శోధనలకు మొర్రపెట్టే విధానంగా ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. ఎదురించెదన్ ఎట్టి బాధలైనా, యేసయ్య ఒసగు శక్తి చేత ఆటంకములను ఛేదించెదన్. హల్లెలూయా హల్లెలూయా. సహోదరి సహోదరులారా, దేవునిలో ఉండుటకు పరిపూర్ణమైన మొర్రపెట్టే విధానముగా మనం ఉన్నప్పుడు ఏ విధముగా జీవించగలమని, దేవునిలో ఉండకు పరిపూర్ణమైన భాగ్యవంతులుగా మనం మారగలమని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. పాపాన్ని శాపాన్ని జయించాడు నా ప్రభు, సాతాను తలను నలుగా ద్రొక్కాడు, జయమిచ్చి నన్ను జీవింపచేశాడు. హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణముగా మార్చే దేవుడు ఉన్నప్పుడు, నేను మొర్రపెట్టే విధానముగా దేవుడి సన్నిధిలో నేను ఉన్నప్పుడు, నా జీవితాన్ని బట్టి నేను మొర్రపెట్టుచుటకు, లేక నా జీవితం పరిస్థితి బాగలేదని దేవుడి సన్నిధిగా దేవునిలో ఉండి నా జీవితమును మొర్రపెట్టి దేవుని బిడ్డలుగా మారుటకు ఏ విధముగా జీవితాన్ని పరిపూర్ణముగా చేసుకునగలనని, పరిపూర్ణముగా దేవునిలో ఉండే భాగ్యముగా మనం మారగలమని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరచుటకు పరిపూర్ణమైన విధానమును, జీవితాన్ని బలపరచుటకు పరిపూర్ణమైన శక్తిగా దేవుడు మార్చే దేవుడు ఉన్నాడని, నా జీవితంలో కలిగే శోధనలన్నిటినీ ఏ విధముగా నేను జయించగలనని, నా జీవితంలో కలిగే వేదనలన్నిటినీ ఏ విధముగా జయించగలనని, నా జీవితంలో ఆటంకం కలుగుచున్నప్పుడు దేవుని ఎదుట ప్రార్థించే బిడ్డలుగా, దేవుని ఎదుట మొర్రపెట్టే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచే దేవుడు నాలో ఉన్నప్పుడు ఏ విధముగా నేను బలపరచబడుతున్నానని, ఏ విధముగా నేను బలపరచబడుటకు నేను ఏ విధముగా మొర్రపెట్టుచున్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో మొర్రపెట్టే బిడ్డలుగా ఉన్నప్పుడు పరిపూర్ణముగా జీవితాన్ని, నాలో కలిగే శోధనలు వేదనలన్నిటినీ తొలగించే దేవుడు ఉన్నాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, ఆనంద తైలముతో అభిషేకించినాడు, అధికారమిచ్చి నన్ను పంపుచున్నాడు. నేనున్న భయపడకు సాగిపోమన్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరుచుకున్నటకు నాలో ఏ విధముగా జీవించగలనని దేవునికి మొర్రపెట్టే బిడ్డలుగా మారినప్పుడు నా జీవితం పరిపూర్ణముగా శోధన నుండి విడుదల పొందుకోగలనని, లేక నా జీవితంలో అనేకమైన వ్యాధులు కలుగుచున్నప్పుడు వ్యాధుల నుండి విడుదల పొందుకోగలనని, లేక నా జీవితంలో అవమానం కలుగుచున్నదని అవమానం నుండి నేను ప్రార్థించి మొర్రపెట్టే విధానం ద్వారా పరిపూర్ణమైన అవమానం నుండి నేను విడుదలలు పొందుకోగలనని అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో మొర్రపెట్టే విధానం, దేవుని ఎదుట మొర్రపెట్టినప్పుడు, నా జీవితంలో అనేకమైన శోధన కలుగుచున్నప్పుడు నేను దేవునికి మొర్రపెట్టుచున్నానని, లేక నా జీవితంలో ఆటంకం వెనుక ఆటంకం కలుగుచున్నదని నేను దేవునికి మొర్రపెట్టి ఏ విధముగా ఆటంకం నుండి పరిపూర్ణమైన విడుదలలు, ఆటంకం నుండి పరిపూర్ణమైన మంచి జీవితాన్ని పొందగలమని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే మొర్రపెట్టినప్పుడు దేవుని కార్యములు మనం చూడగలమని, మొర్రపెట్టినప్పుడు నా జీవితంలో దేవుడు ఏ కార్యం చేయబోతున్నాడని, మొర్రపెట్టినప్పుడు నా జీవితంలో ఎలాంటి దేవుని కృప నేను పొందగలమని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవునికి మొర్రపెట్టాలని, నా జీవితాన్ని పరిపూర్ణముగా దేవునికి అంకితముగా మారుటకు మొర్రపెట్టే విధానం అనగా ప్రార్థించే విధానముగా నేను ఉన్నప్పుడు ఏ విధముగా దేవుడిలో నేను ఉండుటకు జీవితాన్ని దేవునిగా నేను అంగీకరించుకొంచున్నానని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే ఈరోజు అంశముగా దేవునికి మొర్రపెట్టడం, నా జీవితాన్ని బట్టి నేను ప్రార్థించే బిడ్డలుగా, లేక నా జీవితాన్ని బట్టి ఏ విధముగా నేను జీవించాలని ప్రార్థించే మొర్రపెట్టే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు
అంశం ద్వారా మనం చూస్తున్నాం. ఎదురించేదన్ ఎట్టి బాధలైనా యేసయ్య ఒసగు శక్తి చేత ఆటంకములను ఛేదించేదన్. హల్లెలూయా హల్లెలూయా. సహోదరి సహోదరులారా, ఈరోజు అంశముగా మొర్రపెట్టే విధానం, ప్రార్థించే విధానం అని అంశముగా ఈరోజు మనం చూస్తున్నాం. జీవితాన్ని పరిపూర్ణముగా ప్రార్థించే బిడ్డలుగా మారినప్పుడు మన జీవితంలో దేవుని కార్యములను, దేవుని మేళ్లను పరిపూర్ణము మనం చూడగలమని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం.